హాయ్ హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ శిరీష. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లెర్న్ విత్ శిరీష. ప్రీవియస్ క్లాసెస్లో మనము సిడిపి కంటెంట్ క్లాసెస్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది కదా. అంటే సిటెట్ పేపర్ 1కి పేపర్ 2కి యూస్ అయ్యేలాగా మనము సిడిపి క్లాసెస్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ రిలేటెడ్ గా మనం బిట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ మనము 17 to 18 వీడియోస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా చూడకపోతే మన ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను, ఖచ్చితంగా వెళ్ళి చెక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా సీటెట్ అని ప్రిపేర్ అవుతుంటే ఏపీ టెట్ అంటే స్టేట్ వైజ్ టెట్స్ కూడా చాలా యూస్ఫుల్ సిడిపి ఎక్కడైనా ఒకటే కాబట్టి. సో మనకి ఎవరైనా మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో టీచింగ్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతుంటే ఖచ్చితంగా మన ఛానల్ ని లింక్ ని షేర్ చేయండి. మీకు కనుక ఈ వీడియోస్ యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. ఓకే, లెట్స్ గో టు ద వీడియో. మనం ప్రీవియస్ క్లాస్ లో నామ్ చామ్స్కీ లాంగ్వేజ్ డెవలప్మెంట్ థియరీ గురించి చెప్పుకున్నాం కదా. అంటే ఈ రోజు మనము నామ్ చామ్స్కీ యొక్క కొన్ని ఆ థియరీకి రిలేటెడ్ కొన్ని బిట్స్ అయితే డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, లెట్స్ గో టు ద వీడియో. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే చామ్స్కీ ఈజ్ బెస్ట్ నౌన్ ఫర్ విచ్ థియరీ ఆఫ్ లాంగ్వేజ్ డెవలప్మెంట్? ఏ థియరీకి ఇతను ఫేమస్ అనమాట అట్లా. ఓకే, బిహేవియరిస్ట్ థియరీ, సోషల్ ఇంటరాక్షన్ థియరీ, నేటివిస్ట్ థియరీ, ఇన్నేట్నెస్ థియరీ అని కూడా అంటారు దీన్ని, కన్స్ట్రక్టివిస్ట్ థియరీ. ఒక్కొక్కసారి మనకి ఇన్నేట్నెస్ థియరీ అని కూడా ఉండదు. అంటే ఇప్పుడు మన ఇతను ఏం చెప్పారు, ఇన్నేట్ ఎబిలిటీస్ ఉంటాయి, లాంగ్వేజ్ ఎక్విజిషన్ డివైస్ అనేది ఉంటుంది బ్రెయిన్ లో, దాని ద్వారా లాంగ్వేజ్ డెవలప్ అవుతుంది, దాని ద్వారా నేర్చుకుంటారు అని చెప్పారు. కానీ ఒక్కొక్కసారి మనకి ఆప్షన్స్ లో ఇన్నేట్నెస్ ఉండకపోయినా కూడా నేటివిస్ట్ థియరీ అన్న కూడా మనకి ఆప్షన్ అండి. ఆప్షన్ సి లో ఉంది చూడండి. మనకి ఆప్షన్ సి లో మనకి ఏమని ఉంది, నేటివిస్ట్ అండి, ఇన్నేట్నెస్ థియరీ అని ఉంది. సో మనకి ఆప్షన్ సి ఇస్ కరెక్ట్ హియర్. నేను ఏం చెప్తానంటే ఇక్కడ నేటివిస్ట్ థియరీ అని, ఓన్లీ నేటివిస్ట్ థియరీ ఇచ్చినా కూడా మనకి కరెక్ట్ ఆప్షన్ అదే అవుతుంది. సో మనకి క్వశ్చన్ నెంబర్ 1 ఆప్షన్ సి ఇస్ కరెక్ట్ హియర్. Next, question number 2. According to Chomsky, children are born with a biological capacity for the language called. The name అని చెప్పారు అతను, LAD. మీకు గుర్తుందా? సో జోనో ప్రాక్సిమల్ డెవలప్మెంట్ ఆప్షన్ చెక్ చేస్తున్నాను. జోనో ప్రాక్సిమల్ డెవలప్మెంట్, లాంగ్వేజ్ ఎక్విజిషన్ డివైస్, రైన్ఫోర్స్మెంట్ మెకానిజం, సిమాంటిక్ నెట్వర్క్. కాదు, లాంగ్వేజ్ ఎక్విజిషన్ డివైస్. ఇతను 2 కోర్స్ లో డిస్కస్ చేయడం అయితే జరిగింది లాంగ్వేజ్ డెవలప్మెంట్ థియరీని. LAD, లాంగ్వేజ్ ఎక్విజిషన్ డివైస్ అండ్ యూజ్ యూనివర్సల్ గ్రామర్ అనేది 2 మనం చెప్పుకున్నాం కదా. సో మీరు ఎవరైనా థియరీ క్లాస్ చెక్ చేయకపోతే థియరీ క్లాస్ చూసిన తర్వాత మాత్రమే ఈ బిట్స్ చూడండి. ఎందుకంటే థియరీ ఎంత అర్థమైంది అని ఏంటి తెలుసుకోవడానికి మనకి థియరీ బిట్స్ అనేది చాలా ఇంపార్టెంట్, కీ రోల్ ప్లే చేస్తాయి. సో ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 2 ఆప్షన్ బి ఇస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్, question number 3. The idea that all human languages shares the underlying structural rules is called. ఇప్పుడు కదా చెప్పింది నేను, అందరూ ఒక కొన్ని ఆల్ హ్యూమన్ బీయింగ్స్ కొన్ని రూల్స్ ఫాలో అవుతారని చెప్పాడు అతను. ఓకే, దాన్ని ఏమని చెప్పి యూజ్ యూనివర్సల్ గ్రామర్ స్ట్రక్చర్ అని కూడా చెప్పుకున్నాము. సో మనకి డీప్ స్ట్రక్చర్ అని అనొచ్చు దాన్ని, యూనివర్సల్ ఇలా ఉన్నా కూడా డీప్ స్ట్రక్చర్ అన్నా ఓకే, లేదంటే యూనివర్సల్ గ్రామర్ అన్నా కూడా ఒకటే అనమాట. సో మనకి ఆప్షన్ బి ఇస్ కరెక్ట్ హియర్. యూజ్ లేదు కదా అని ఆప్షన్స్ ఏమి ఇవ్వలేదు కదా, క్వశ్చన్ రాంగ్ అని మనం అనుకోకూడదు. సో మనకి డీప్ స్ట్రక్చర్ ఇస్ ఆల్సో కరెక్ట్ హియర్ ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 3. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. అకార్డింగ్ టు చామ్స్కీ, చిల్డ్రన్ అక్వైర్ లాంగ్వేజ్. ఎలా అక్వైర్ చేస్తారు, ఎలా పొందుతారు లాంగ్వేజ్ ని? ఓన్లీ త్రూ ఇమిటేషన్ ద్వారా, ఓన్లీ త్రూ రైన్ఫోర్స్మెంట్ గివెన్ బై ద అడల్ట్స్, అంటే ప్రోత్సాహం, పెద్దవాళ్ళు ఇచ్చిన ప్రోత్సాహంతో అట్లాగా, త్రూ అన్ ఇన్బోర్న్ మెంటల్ స్ట్రక్చర్, ఇన్బోర్న్ బై బర్త్ ఉండే కొన్ని మెంటల్ స్ట్రక్చర్ ద్వారా, త్రూ రీడింగ్ అండ్ రైటింగ్ కాదు కదా. సో బై బర్త్ కొన్నికి లాంగ్వేజ్ ఎక్విజిషన్ డివైస్ అని ఉంటుందని చెప్పారు కదా. సో బై బోర్న్ మెంటల్ స్ట్రక్చర్ ఉంటుంది. సో ఫోర్త్ క్వశ్చన్ సి ఆప్షన్ ఇస్ కరెక్ట్ హియర్. నామ్ చామ్స్కీ ఇవ్వండి ఇది. ఓకే, చామ్స్కీ క్రిటిసైజ్డ్ స్కిన్నర్స్ బిహేవియరిస్ట్ థియరీ మెయిన్లీ బికాజ్, స్కిన్నర్ బిహేవియరిస్ట్ థియరీ తీసుకొచ్చారు కదా. సో దాని థియరీని ఎందుకు క్రిటిసైజ్ చేశారు, మెయిన్ గా ఎందుకు క్రిటిసైజ్ చేశారు? ఇట్ ఇగ్నోర్డ్ బయాలజికల్ బేసిస్ ఆఫ్ లాంగ్వేజ్. బయాలజికల్ బేసిస్ ని ఈ థియరీ స్కిన్నర్స్ ఇగ్నోర్ చేశారు. ఓకే, అవును, చూద్దాం ఇంకా. ఇట్ ఫోకస్ టూ మచ్ ఆన్ గ్రామర్, ఇట్ వాస్ డిఫికల్ట్ టు టీచ్, ఇట్ ఇన్వాల్వ్ టూ మచ్ కాగ్నిషన్ కాదు కదా. సో ఇట్ ఇగ్నోర్డ్ బయాలజికల్ బేసిస్ ఆఫ్ లాంగ్వేజ్ అతను ఇగ్నోర్ చేశారు, అతను కన్సిడర్ చేయలేదు. సో మనకి క్వశ్చన్ నెంబర్ 5 ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. ద ఎల్ఏడి లాంగ్వేజ్ ఎక్విజిషన్ డివైస్ హెల్ప్ చిల్డ్రన్ టు. ఎలా ఉపయోగపడుతుందండి లాంగ్వేజ్ ఎక్విజిషన్ డివైస్? మెమరీజ్ వెకాబులరీని మెమరైజ్ చేయడానిక, జనరేట్ అండ్ అండర్స్టాండ్ రూల్స్ ఫర్ గ్రామర్ రూల్స్ ని మెమరైజ్ చేసుకోవడం, అండర్స్టాండ్ చేసుకోవడానిక, స్పీక్ ఫ్లూయెంట్లీ వితౌట్ ప్రాక్టీస్ లేకుండా ఫ్లూయెంట్ గా మాట్లాడడానిక. ఓకే, ఇంకా మనకి రీడ్ ఫాస్ట్ గా మాట్లాడడం, అంటే ఇది కూడా చదవడం కోసం కదా. సో జనరేట్ అండ్ అండర్స్టాండింగ్ రూల్స్ ఆఫ్ ది గ్రామర్ కానీ, అంటే గ్రామర్ మీన్స్ హియర్ లాంగ్వేజ్ మాట్లాడే విధానం అని మనం చెప్పుకోవచ్చు.
జనరేట్ చేసుకోవడం, ఇంకా దాన్ని అర్థం చేసుకోవడం అంటే ఎలా మాట్లాడాలి ఏంటి అనేది. సో మనకి క్వశ్చన్ నెంబర్ 6 ఆప్షన్ బి ఇస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. అకార్డింగ్ టు చామ్స్కీ, చిల్డ్రన్స్ లాంగ్వేజ్ ఎర్రర్స్ లైక్ గోడ్, మౌసెస్, మైసెస్ అంటాం యాక్చువల్ గా, గోడ్ అన్నాము, గో వెంట్ గోన్ కదా, మీకు తెలుసు కదా. సో కానీ పిల్లలు అలా, ఆ పిల్లల వ్యూలో ఇది ఇలా మాట్లాడుకుంటే దాన్ని దేని చూస్తుంది? పూర్ లాంగ్వేజ్ లెర్నింగ్, మెమరైజేషన్ ప్రాబ్లమ్స్, ఓవర్ జనరలైజేషన్ ఆఫ్ రూల్స్, ల్యాక్ ఆఫ్ రైన్ఫోర్స్మెంట్. దేని చూస్తుంది అంటే మనకి ఓవర్ జనరలైజేషన్, సారీ ఓవర్ జనరలైజేషన్ ఆఫ్ ద రూల్స్, ఓవర్ గా జనరలైజ్ చేసుకోవడం అంటే వాళ్ళు ఎక్కువగా అర్థం చేసుకోవడానికి కూడా మనం చెప్పుకోవచ్చు. ఓకే, క్వశ్చన్ నెంబర్ 7 ఆప్షన్ సి ఇస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. చామ్స్కీ కన్సిడర్స్ లాంగ్వేజ్ లెర్నింగ్ టు బి ఎలా ఉండాలి చెప్పారు? ఏ హ్యాబిట్ ఫార్మేషన్ ప్రాసెస్, ఏ ప్యూర్లీ సోషల్ ప్రాసెస్, ఏ బయాలజికల్ అండ్ ఇన్నెట్ ప్రాసెస్, ఏ రిజల్ట్ ఆఫ్ రివార్డ్స్ అండ్ పనిష్మెంట్స్. ఇలా ఏం కాదు, ఈ ప్యూర్లీ సోషల్ ప్రాసెస్ అని చెప్పింది, ప్యూర్లీ అని కాదు, సోషల్ ప్రాసెస్ అని చెప్పింది వైగాస్కి కదా. సో మనకి బయాలజికల్ అండ్ ఇన్నర్ ప్రాసెస్, లాంగ్వేజ్ అనేది లాంగ్వేజ్ లెర్నింగ్ అనేది మనకి ప్యూర్ గా biological and innate process అని చెప్పారు ఎవరు? నోమ్ చామ్స్కీ. సో ఆప్షన్ సి ఇస్ కరెక్ట్ హియర్ ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 8. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సపోర్ట్స్ చామ్స్కీస్ ఇనేట్నెస్ హైపోథసిస్? ఏం చూస్తుందండి ఇక్కడ? ఏం సపోర్ట్ చేస్తుంది చూద్దామా. చిల్డ్రన్ లెర్న్ లాంగ్వేజ్ స్లోగా మాట్లాడతారు. చిల్డ్రన్ కెనాట్ మేక్ న్యూ సెంటెన్సెస్ ని వాళ్ళు తయారు చేయలేరు, ఫ్రేమ్ చేయలేరు. చిల్డ్రన్ లెర్న్ లాంగ్వేజ్ ఎఫర్ట్లెస్లీ అండ్ ర్యాపిడ్లీ. ఓకే చూద్దాం. చిల్డ్రన్ ఇమిటేట్ అడల్ట్స్, ఆల్వేస్ అడల్ట్స్ ని ఇమిటేట్ చేస్తూ ఉంటారు, కాదు కదా. సో మనకి ఆప్షన్ సి ఇస్ కరెక్ట్ హియర్. చిల్డ్రన్ లెర్న్ లాంగ్వేజ్ ఎఫర్ట్లెస్లీ అండ్ ర్యాపిడ్లీ. ఎక్కువ అంటే ఫాస్ట్ గా మాట్లాడడం నేర్చుకుంటారు, ఎందుకంటే వాళ్ళకి ఏమని చెప్పారు ఇతను? ఎల్ఈడి అనేది ఒక డివైస్ ఉంటుందని చెప్పారు కదా. సో ఆప్షన్ సి ఇస్ కరెక్ట్ హియర్ ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 9. క్వశ్చన్ నెంబర్ 10. చిల్డ్రన్ కెన్ ప్రొడ్యూస్ సెంటెన్సెస్ దే హ్యావ్ నెవర్ హెర్డ్ బిఫోర్. దిస్ అబ్జర్వేషన్ సపోర్ట్స్ చిల్డ్రన్ కెన్ ప్రొడ్యూస్ సెంటెన్సెస్ దే, అంటే ఇంతకు ముందు ఎప్పుడు వినని సెంటెన్సెస్ కూడా వాళ్ళు ఆమ్, ఏం చేస్తారు? మాట్లాడుతూ ఉంటారు. సో దాన్ని ఏం సపోర్ట్ చేస్తుంది? కండిషనింగ్, ఇన్నెట్ లాంగ్వేజ్ రూల్స్, నెగటివ్ రెయిన్ఫోర్స్మెంట్, డ్రిల్ మెథడ్. నెగటివ్ రెయిన్ఫోర్స్మెంట్ కాదు, డ్రిల్ మెథడ్ కాదు, ఇన్నెట్ లాంగ్వేజ్ రూల్స్. చెప్పుకున్నాం కదా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళకి ముందే ఉంటాయని, బై బర్త్ కొంచెం లాంగ్వేజ్ స్కిల్స్ ఉంటాయని. సో మనకి ఆప్షన్ బి ఇస్ కరెక్ట్ హియర్ ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 10. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11. చామ్స్కీ బిలీవ్డ్ దట్ గ్రామర్ ఏంటి అని ఎలా అర్థం చేసుకున్నాడు అతను? లెర్న్ ఓన్లీ త్రూ స్కూలింగ్ ద్వారా నేర్చుకుంటారు. థర్డ్ బై పేరెంట్స్ ద్వారా నేర్చుకుంటారు. థాట్ బై పేరెంట్స్. జనరేటెడ్ ఇదే బై ద మైండ్. కరెక్ట్, ఇదే ఆప్షన్ కరెక్ట్ అండి. సో జనరేటెడ్ ఇంటర్నల్లీ బై ద మైండ్. ఓకే, మోస్ట్లీ మెమరైజ్డ్ ఫోర్త్ ఆప్షన్ కాదు ఇక్కడ. సో మనకి థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ హియర్. Next, question number 12. According to Chomsky, the role of environment in language development is language development లో according to అంటే చామ్స్కీ ప్రకారము ద రోల్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ ఏంటి? ఎన్వైరన్మెంట్ యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేది ఎలా ఉంటుంది చూద్దామా. జీరో, మినిమల్ బట్ ఎసెన్షియల్, వెరీ హై, డిటర్మినిస్టిక్ కాదు, జీరో కూడా కాదు, వెరీ హై ఎక్కువగా ఉంటుందని కూడా అతను ఏం చెప్పలేదు. సో మనకి మినిమల్ బట్ ఎసెన్షియల్, కంపల్సరీ కొంచెమే ఉంటుంది కానీ అది కంపల్సరీ అవసరమా కూడా, అంటే ఎసెన్షియల్ ఇంపార్టెంట్ కూడా చెప్పారు కదా. సో మనకి ఆప్షన్ బి ఇస్ కరెక్ట్ హియర్ ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 12. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13. యూనివర్సల్ గ్రామర్ రిఫర్స్ టు యూనివర్సల్ యూజ్ గురించి కూడా చెప్పారని చెప్పుకోం కదా. దేని రిఫర్స్ చేస్తుంది? గ్రామర్ కరికులం యూజ్డ్ వరల్డ్ వైడ్ ఉపయోగించే గ్రామర్ కరికులం గురించి. ఓకే, ద సెట్ ఆఫ్ రూల్స్ కామన్ టు ఆల్ ద లాంగ్వేజ్, అన్ని లాంగ్వేజ్ కి కామన్ రూల్స్ అయితే ఉంటాయని చెప్పడం. అవును, ఇది కూడా కరెక్టే. గ్రామర్ థర్డ్ ఇన్ ఎర్లీ చైల్డ్హుడ్ టైంలోని గ్రామర్ నేర్పిస్తారు, కాదు. బేసిక్ వొకాబులరీ యూజ్డ్ ఇన్ ఆల్ కంట్రీస్, కాదు. సో ఏ సెట్ ఆఫ్ రూల్స్ కామన్ టు ఆల్ లాంగ్వేజ్, అన్ని లాంగ్వేజెస్ కి కూడా రూల్స్ అనేవి కామన్ గా యూజ్ చేస్తారు హ్యూమన్ బీయింగ్స్ అని చెప్తారనమాట. సో మనకి యూజ్ అనేది దాన్ని సూచిస్తుంది. సో క్వశ్చన్ నెంబర్ 13 ఆప్షన్ బి ఇస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14. విచ్ కాన్సెప్ట్ ఈస్ నాట్ అసోసియేటెడ్ విత్ చామ్స్కీ? దేనికి ఏది రిలేటెడ్ కాదు ఇక్కడ చూద్దామా. కింద ఇచ్చిన ఆప్షన్స్ లేదు కాదు అకార్డింగ్ టు నామ్ చామ్స్కీ. డీప్ అండ్ సర్ఫేస్ స్ట్రక్చర్. ఓకే, ఎల్ఈడి ఇది అతనికి సంబంధించిందే కదా. ఇది డీప్ అండ్ సర్ఫేస్ స్ట్రక్చర్ కూడా అతనికి సంబంధించిందే. యూనివర్సల్ గ్రామర్ గురించి కూడా డిస్కస్ చేస్తారు. జోనో ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అనగానే మనకి ఏం గుర్తు రావాలండి? లే వైగాస్కి అతను తీసుకొచ్చింది ఇది. జోనో ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అని, స్కాఫోల్డింగ్ అని,
ఎంకేఓ మోర్ నాలెడ్జబుల్ దాన్ అదర్స్ అని ఇలాంటివన్నీ తీసుకొచ్చింది మనకి లే వైగాస్కి అనమాట. సో మనకి క్వశ్చన్ నెంబర్ 14 ఇక్కడ ఏది కాదు అని అడుగుతున్నారు, నాట్ అని అడిగారు కాబట్టి కొంచెం మీరు జాగ్రత్తగా చూడండి. సో క్వశ్చన్ నెంబర్ 14 ఆప్షన్ డి ఈస్ కరెక్ట్ హియర్. ఇది వైగాస్ కి సంబంధించింది కాబట్టి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15 చామ్స్కీస్ థియరీ హైలైట్స్ ఏం హైలైట్ చేసింది? నేచర్ ఓవర్ ద నేచర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ బోత్ నేచర్ అండ్ నర్చర్. అవును, నేచర్ ఓవర్కమ్ నర్చర్, బిహేవియర్ కాగ్నిషన్ గురించి అతనేం చెప్పలేదు, నేచర్ ఓవర్ నర్చర్ గురించి చెప్పారనమాట. సో మనకి క్వశ్చన్ నెంబర్ 15 ఆప్షన్ సి ఇస్ కరెక్ట్ హియర్. సో ఇప్పటివరకు మనం ఈ వీడియోలో నోమ్ చామ్స్కీ థియరీ రిలేటెడ్ గా మనం కొన్ని బిట్స్ అయితే డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.